So for damped vibration, we got the equation x double dot plus c by m into x dot plus x equal to 0. That is for damped vibration. We got the differential equation, and that is the equation of motion of that particular vibrating system that we have considered. And for that differential equations, to find out the solution, we need to determine the roots of that auxiliary equation, and we have taken those the roots as alpha 1 comma 2, and we got minus c by 2m plus or minus c by 2m square minus s by m. బట్ వీ నీడ్ టు, అంటే ఒక సిస్టమ్ అనేది దాంట్లో ఎంత డాంపింగ్ ఉంది, సో అది చెప్పాలంటే మనం ఒక కోఎఫిషియంట్ అనేది డిఫైన్ చేయాలి. సారీ, డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్ని డిఫైన్ చేయాలి. ఒక సిస్టంలో ఎంత డాంపింగ్ ఉంది అని చెప్పడానికి ఒక రేషియో అనేది డిఫైన్ చేయాలి. దట్ రేషియో ఈజ్ నోన్ యాజ్ జీటా, and depending on that number we will identify whether the system is under damped or over damped or critically damped. ఆ జీటా నెంబర్ని బేస్ చేసుకుని, ఐ మీన్ ఆ సిస్టంలో ఎంత డాంపింగ్ ఉంది, సో అది మనం చెప్తాం. సో డాంపింగ్ రేషియో డాంపింగ్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సో రూట్ ఓవర్ సి బై 2m స్క్వేర్. యాక్చువల్గా ఈ రూట్ లోపల ఉన్న సి బై 2m స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎం, ఈ ఐ మీన్ దీని వాల్యూని మనం యాక్చువల్గా బేస్ చేసుకుని మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి, వెదర్ దే ఆర్ ఇమాజినరీ రూట్స్ ఆర్ వెదర్ దే ఆర్ రియల్ రూట్స్. సో అది ఈ లోపల ఉన్న నెంబర్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ లోపల ఉన్న నెంబర్ని మనం క్వాంటిఫై చేస్తే వీ కెన్ డిఫైన్ ద డిగ్రీ ఆఫ్ డాంప్నెస్ ఇన్ దట్ సిస్టమ్. సో అందుకోసం జీటా ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ సి బై 2m స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ బై ఎం. సో ఇక్కడ సి అంటే డాంపింగ్ కోఎఫిషియంట్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో జీటా ఈజ్ రూట్ ఓవర్ సి బై 2m స్క్వేర్ డివైడ్ బై ఎస్ బై ఎం. సో మీరు క్యాన్సిల్ చేస్తే మనకి సి బై 2 ఇంటూ రూట్ ఎస్ బై ఎస్ఎం వస్తుంది. ఇక్కడ సి అంటే డాంపింగ్ కోఎఫిషియంట్, ఎస్ అంటే స్ప్రింగ్ స్టిఫ్నెస్, ఎం అంటే మాస్. సో అక్కడ నుంచి సిని మనం ఎలా రాయొచ్చు, సి ఈజ్ నథింగ్ బట్ 2 జీటా రూట్ ఎస్ఎం. సో సి ఈజ్ ఈక్వల్ టు 2 జీటా రూట్ ఎస్ఎం. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసాము అంటే 2 జీటా ఎం ఒమేగా ఎన్ ఆర్ 2 జీటా ఎస్ బై ఒమేగా ఎన్. సో ప్రీవియస్ స్లైడ్స్లో మనం ఇది ఇలా రాసాం. సో అంటే రూట్ ఎస్ బై ఎంని మనం ఏం చేసాం, ఒకసారి రూట్ ఎంతో మల్టిప్లై చేసినప్పుడు మనకి 2 జీటా ఎం ఇంటూ ఒమేగా ఎన్ వచ్చింది. అలాగే దీన్ని రూట్ ఎస్ బై ఎస్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 2 జీటా ఎస్ బై ఒమేగా ఎన్ వచ్చింది. సో ఇక్కడ ఒక పర్టికులర్ కేసు ఉంది, దాన్ని క్రిటికల్ డాంపింగ్ అంటారు. క్రిటికల్ డాంపింగ్ అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే మనకి జీటా వాల్యూ డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్ వాల్యూ 1 అవుతుందో దాన్ని మనం క్రిటికల్ డాంపింగ్ అంటాం. సో జీటా ఈజ్ 1, సో కరస్పాండింగ్ డాంపింగ్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ డాంపింగ్. సో క్రిటికల్ డాంపింగ్ ఎలా డినోట్ చేస్తారంటే సిసి అంటారు, సి సబ్స్క్రిప్ట్ సి. సో సిసి ఈజ్ నథింగ్ బట్ క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో ఇఫ్ జీటా ఈజ్ ఈక్వల్ టు 1, సో జీటా 1 అవుతుందంటే మనకి డాంపింగ్ కోఎఫిషియంట్ని మనం ఎలా రాయొచ్చు, సో జీటా 1 అవుతుందంటే ఆ డాంపింగ్ కోఎఫిషియంట్ని ఏమంటాం మనం, క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్ అంటాం. అండ్ వీ కెన్ డినోట్ దట్ ఇట్ హ్యాస్ సిసి. సిసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జీటా వాల్యూ ఎంత, జీటా వాల్యూ ఇస్ 1 హియర్. సో 2 ఇంటూ 1 రూట్ ఇంటూ రూట్ ఎస్ఎం. సో అక్కడ 2 రూట్ ఎస్ఎం వచ్చింది. సిసి క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఈస్ 2 రూట్ ఎస్ఎం వచ్చింది. సో బట్ జీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ చూడండి, జీటా వాల్యూ మనకి ఎంత రాసాం ఇక్కడ. సో జీటా వాల్యూ ఇస్ సి, జీటా వాల్యూ ఇస్ సి బై 2 రూట్ ఎస్ఎం, సి బై 2 రూట్ ఎస్ఎం. సో అక్కడ నుంచి ఇక్కడ రాస్తున్నాం సి ఈజ్ ఈక్వల్ టు జీటా ఈజ్ ఈక్వల్ టు సి బై 2 రూట్ ఎస్ఎం. బట్ 2 రూట్ ఎస్ఎం అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి పైన, 2 రూట్ ఎస్ఎం అంటే మనకి సిసి అని వచ్చింది. ఈ 2 రూట్ ఎస్ఎంని మనం సిసితో రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్, సి అంటే యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఇన్ ద సిస్టమ్. సో యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ జీటా, డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో. సో మనకి యాక్చువల్గా ఉన్న ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ డబల్ డాట్, యాక్చువల్గా ఉన్న ఈక్వేషన్ ఎక్స్ డబల్ డాట్ ప్లస్
C/M into x dot plus S/M into x is equal to 0. మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎలా రీప్లేస్ చేస్తామంటే, సో మీరు యాక్చువల్గా ఇక్కడ ఏముంది, సో C/M ఒక రేషియో ఉంది, అలాగే S/M రేషియో ఉంది. సో మనం ఈ ఈక్వేషన్ని, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని we will try to convert the C/M and S/M. సో C/M రేషియో అండ్ S/M రేషియోస్ ఉన్నాయి కదా, వాటిని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ జీటాస్లోకి రాసుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ C/M అండ్ S/M రేషియోస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జీటాస్లో రాస్తాం. సో ఎందుకు జీటాస్లో రాస్తామంటే, యాక్చువల్గా C/M S/M, సో మనకి 3 క్వాంటిటీస్ ఉన్నాయి. సో దాన్ని చేయడం కన్నా మనం ఒక సింపుల్గా జీటాతో రీప్లేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా సిస్టమ్. సో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్గా C/M అండ్ S/M రేషియోస్ని మనం జీటాస్లోకి రీప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C/M దేనికి ఈక్వల్ అవుతుందంటే, జీటా ఈజ్ ఈక్వల్ టు C/Cc. సో C/2√SM. సో మనకి 2√SMని ఎలా రాయొచ్చు, 2m⍵n కింద రాయొచ్చు, లేదంటే C2s ఇక్కడ చూడండి, సిసి అంటే ఏంటి, సిసి అంటే జీటా 1 అయినట్టు. సో 2√SM ఆర్ 2m⍵n ఆర్ జీటా 1 కదా, 2 ఇంటూ S/ωn, అది సిసి అవుతుంది. ఓకే, అక్కడ నుంచి సిసిని 2√SM ఆర్ 2ζm⍵n, బట్ జీటా ఇస్ 1, సో 2m⍵n అలాగే 2s/ωn. ఓకే, సో ఇక్కడ నుంచి C/Mని ఎలా రాయొచ్చు చూడండి, జీటా ఈజ్ ఈక్వల్ టు C/2m⍵n ఉంది కదా, ఇక్కడ నుంచి C/M రేషియోని ఎలా రాయొచ్చు, C/M ఈజ్ నథింగ్ బట్ 2ζωn. C/M ఈజ్ నథింగ్ బట్ 2ζωn. సో మనకి ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ x⋯ ప్లస్ C/M ఇంటూ x డాట్ ప్లస్ S/M x ఈజ్ ఈక్వల్ టు 0 ఉందో, సో మనం ఆ ఈక్వేషన్లో C/M ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేస్తామంటే 2ζωn రీప్లేస్ చేస్తాం. 2ζωn రీప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ S/M ఉంది కదా, S/M అంటే ఏంటి, మనకి ωn అంటే ఏంటో తెలుసు, ωn ఈజ్ నథింగ్ బట్ అన్డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ωn ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్డాంప్డ్ వైబ్రేషన్స్. సో డాంపింగ్ లేకుండా ఉన్నప్పుడు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఆ సిస్టంలో ωn ఈక్వల్ టు √S/M అని తెలుసు. సో మనం బోత్ సైడ్స్ స్క్వేర్స్ చేయండి, ωn ఈక్వల్ టు √S/M స్క్వేర్ వస్తుంది, అంటే అక్కడ S/M వస్తుంది. సో మనకి ఏదైతే అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముంది, x⋯ ప్లస్ C/M ఇంటూ x డాట్ ప్లస్ S/M x ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ C/M ప్లేస్లో ఏది రీప్లేస్ చేస్తాం, 2ζωn. అలాగే S/M ప్లేస్లో ఏది రీప్లేస్ చేస్తాం, ωn స్క్వేర్. ఓకేనా, x⋯ ప్లస్ C/M ప్లేస్లో 2ζωn ఇంటూ x డాట్ ప్లస్ S/M ప్లేస్లో ωn స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇన్ దిస్ ఫామ్. సో ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ జీటా, సో జీటా వాల్యూని బట్టి మనం యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఐడెంటిఫై చేయగలం. సో మనకి ఒకవేళ జీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, సో ఇఫ్ జీటా ఈజ్ ఈక్వల్ టు 1 ద డాంపింగ్ ఈజ్ క్రిటికల్. జీటా 1 అయితే డాంపింగ్ అనేది క్రిటికల్ అవుతుంది.
సో డాంపింగ్ ఈజ్ క్రిటికల్. సో ఒకవేళ జీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఇట్ ఈస్ ఓవర్ డాంప్డ్, సిస్టమ్. అండ్ ఒకవేళ జీటా వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఇట్ ఈజ్ అండర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ డబల్ డాట్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎక్స్ డాట్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ప్రీవియస్గా ఎలాగైతే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కున్నాము, సో ఆల్ఫా 1, 2 అని చెప్పి, సేమ్ ఈ పర్టికులర్ కేసులో కూడా మనం సొల్యూషన్స్ అనేవి కనుక్కుంటాం. ఓకే, ఈ అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్స్ అనేవి కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఉన్న ఈక్వేషన్ చూడండి, ఎక్స్ డబల్ డాట్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎక్స్ డాట్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి రూట్స్ కనుక్కోవాలి కదా, రూట్స్ ఏమవుతాయి ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆల్ఫా 1, 2. సో ఆల్ఫా 1, 2 దీస్ ఆర్ ద రూట్స్. మైనస్ బి అంటే ఇక్కడ బి ప్లేస్లో ఏముంది? 2 జీటా ఒమేగా ఎన్ ఉంది. సో మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే ఏంటి? 2 జీటా ఒమేగా ఎన్. సో 2 జీటా ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏసీ. ఏ అంటే ఇక్కడ యాక్చువల్గా 1 ఉంది కోఎఫిషియంట్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి యాక్చువల్గా ఆక్సిలరీ ఈక్వేషన్ రాశాక నేను డైరెక్ట్గా రాస్తున్నాను. యాక్చువల్గా ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, బట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్స్ అనేవి సో మా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఆల్ఫా, అది రాసేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ యువర్ ఆక్సిలరీ ఈక్వేషన్. నేను మళ్ళీ ఇది రాయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా రాస్తున్నాను ఆక్సిలరీ ఈక్వేషన్. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి? మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ బి ప్లేస్లో 2 జీటా ఒమేగా ఎన్ ఉంది, మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది, 1 ఇంటూ సి ప్లేస్లో ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది, డివైడెడ్ బై 2 ఇంటూ ఏ. ఓకే, సో ద రూట్స్ ఆర్ ఆల్ఫా 1, 2 మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ డివైడ్ బై 2 ప్లస్ ఆర్ మైనస్ 1/2 రూట్ ఓవర్ 2 జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది చూడండి. సో ఆల్ఫా 1, 2 ఈ 2 ఇది క్యాన్సిల్ అయిపోతే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 1/2 ఉంది కదా, లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది? 1/4 అవుతుంది. సో 1/4 2 జీటా ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1/4 ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఆల్ఫా 1, 2 విల్ బి మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఫస్ట్ ఇక 2 స్క్వేర్ అంటే 4 క్యాన్సిల్ అయిపోతాయి. సో జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ మైనస్ ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆల్ఫా 1, 2 ఎంత అవుతుంది? మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్, సో రెండు టర్మ్స్లో ఒమేగా ఎన్ స్క్వేర్ కామన్ ఉంది కదా, ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ ఒమేగా ఎన్ స్క్వేర్ జీటా స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఒమేగా ఎన్ స్క్వేర్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఒమేగా ఎన్ని మనం ఏం చేయొచ్చు? యూ కెన్ టేక్ అవుట్ ఆఫ్ ద స్క్వేర్ రూట్. సో యూ విల్ గెట్ ఆల్ఫా 1, 2 ఈజ్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. ఈ రెండు టర్మ్స్లో మనకి ఒమేగా ఎన్ అనేది కామన్గా ఉంది కదా,
So you got the alpha 1 comma 2 is minus, sorry, omega n కామన్ తీస్తాం. ఓకే, మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1 omega n. So these are the roots of the above differential equation. X double dot plus 2 zeta omega n x dot plus s ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వచ్చేసరికి ఈ ఆల్ఫా 1 కామా 2. సో మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్, వేర్ జీటా ఇస్ ద డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో. సో బట్ ఇక్కడ నుంచి అసలైంది ఏంటంటే ఈ రూట్స్ ఎలా ఉంటాయి దాన్ని బేస్ అయ్యి మనం 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చెప్తాం. సో ఒకటి జీటా గ్రేటర్ దాన్ 1 అయితే అది ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అవుతుంది. ఒకవేళ జీటా లెస్ దాన్ 1 అయితే అది అండర్ డాంప్డ్ సిస్టమ్ అవుతుంది. ఒకవేళ జీటా ఈక్వల్ టు 1 అయితే అది క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద magnitude of zeta, we will have different types of solutions and different types of behavior of the systems. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ డిస్కస్ చేసేది ఏంటంటే జీటా గ్రేటర్ దాన్ 1. ఫస్ట్ డిస్కస్ చేసే రూట్ ఈ యాక్చువల్గా రూట్స్ కదా. సో చూడండి, రూట్స్ అనేవి సమ్ మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో మెయిన్ ఇక్కడ ఈ రూట్ లోపల బయట ఉన్నది ఏంటి, మైనస్ సమ్ జీటా సమ్ ఒమేగా ఎన్. సో దీంతో ప్రాబ్లం ఏం లేదు, ఇది ఎందుకంటే ఇది రూట్ యొక్క అవుట్ ఉంది. సో అవుట్ ఆఫ్ ద రూట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ రూట్ లోపల ఉన్న ఈ జీటా స్క్వేర్ మైనస్ 1 ఈ మ్యాగ్నిట్యూడ్తోనే ప్రాబ్లం. ఎందుకంటే మీకు జీటా వాల్యూ ఒకవేళ లెస్ దాన్ 1 అవ్వచ్చు. లెస్ దాన్ 1 అయిందంటే ఈ స్క్వేర్ కూడా లెస్ దాన్ 1 అవుతుంది. సో లెస్ దాన్ 1 లోంచి ఈ -1 తీసేస్తే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే ఒక టైప్ ఆఫ్ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో అప్పుడు ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ మీకు జీటా వాల్యూ 1 అయిందనుకోండి, అప్పుడు ఈ రూట్లో మొత్తం ఏమవుతుంది, 1 స్క్వేర్ -1 0 అయిపోతుంది. సో అప్పుడు మైనస్ జీటా ఒమేగా ఎన్ మాత్రమే ఉంటుంది. సో అది ఇంకొక టైప్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది. సో మేబీ మీకు జీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1. సో జీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవుతుందంటే మీకు ఇది ఒక రియల్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 1 కన్నా ఎక్కువ. సో ఒక పాజిటివ్ క్వాంటిటీ రూట్లో ఉంటుంది. సో యూ విల్ గెట్ రియల్ రూట్. సో దానివల్ల ఇంకొక టైప్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద జీటా you will classify different types of systems. So whether it is over damped, whether it is under damped, whether it is critically damped. So first మనం డిస్కస్ చేసే సిస్టమ్ ఏంటంటే జీటా గ్రేటర్ దాన్ 1. సో జీటా గ్రేటర్ దాన్ 1 అయితే, సో జీటా గ్రేటర్ దాన్ 1 అయితే మనకి ఇక్కడ సిస్టమ్ ఈజ్ ఓవర్ డాంప్డ్. సో జీటా గ్రేటర్ దాన్ 1 కాబట్టి సో మనకి system is over damped. సో జీటా గ్రేటర్ దాన్ 1 అవుతుందంటే జీటా స్క్వేర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1. సో అక్కడ నుంచి మనకి ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, యాజ్ జీటా స్క్వేర్ గ్రేటర్ దాన్ 1. సో జీటా స్క్వేర్ -1 గ్రేటర్ దాన్ 0, అంతే కదా. ఎందుకంటే జీటా వాల్యూ గ్రేటర్ దాన్ 1. సో సపోజ్ 1.01. సో మీరు దాన్ని స్క్వేర్ చేస్తున్నారు. 1.01 స్క్వేర్ అంటే అది గ్రేటర్ దాన్ 1 వస్తుంది ఖచ్చితంగా. సో జీటా స్క్వేర్ అక్కడ నుంచి జీటా స్క్వేర్ -1 అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో దీనివల్ల ఈ రూట్ లోపల ఏమొస్తుంది, రూట్ లోపల సమ్ పాజిటివ్ క్వాంటిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే రూట్స్ ఏమవుతాయంటే రియల్ రూట్స్ అవుతాయి. సో వాట్ ఎవర్ ద రూట్స్, సో ఆల్ఫా 1, 2 మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ -1 ఒమేగా ఎన్. సో జీటా స్క్వేర్ -1 గ్రేటర్ దాన్ 0. ఈ రూట్ లోపల ఉన్నది గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో మీకు వచ్చే రూట్స్ ఏంటంటే
రియల్ రూట్స్ వస్తాయి. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే సో ఆల్ఫా 1 కామా సారీ ద సొల్యూషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సో ఆల్ఫా 1 కామా 2 సారీ సో the solution will be x is equal to a into e power alpha 1t plus సేమ్ ఇందాక రాసినట్టు b into e power alpha 2t. సో ఆల్ఫా 1 అంటే ఫస్ట్ రూట్, ఆల్ఫా 2 అంటే సెకండ్ రూట్. x is equal to a into e power alpha. Alpha is minus zeta plus or minus sorry. సో ఫస్ట్ రూట్ ప్లస్ అనుకోండి, మైనస్ జీటా ప్లస్ రూట్ ఓవర్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్ టీ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా మైనస్ రూట్ ఓవర్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్ టీ. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద అండర్ డాంప్డ్ సారీ ఓవర్ డాంప్డ్ కండిషన్లో సొల్యూషన్ అనేది ఈ ఫామ్. సో మీరు ఈ సొల్యూషన్ ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏంటి, ఒక కాన్స్టెంట్ వాల్యూస్ ఇవి. సో ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ది ఇనీషియల్ కండిషన్స్. కాన్స్టెంట్ వాల్యూస్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ కండిషన్ నుంచి కనుక్కోవచ్చు. ఓవర్ డాంపింగ్. సో ఓవర్ డాంపింగ్ అంటే సో ఇక్కడ ఉండే మోషన్ ఏంటంటే దిస్ ఈక్వేషన్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ఏ పీరియాడిక్ మోషన్. అంటే కంప్లీట్ వైబ్రేషన్ ఏం జరగదు, ఒక కంప్లీట్ వైబ్రేషన్ ఏం జరగకుండా సిస్టమ్ అనేది ఆగిపోతుంది ఓవర్ డాంపింగ్ కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ జీటా ఉంది, ఇక్కడ మైనస్ జీటా ఉంది, అలాగే మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో యాక్చువల్గా ఈ జీటా వాల్యూ అనేది యూజువల్గా సో ఐ మీన్ మరీ ఎక్కువ ఉండదు, సపోజ్ 1 to 2 అనుకోండి. సో మీకు మైనస్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ పవర్లో మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఒమేగా ఎన్ ఇంటూ టీ ఉంది. సో మీరు ఈ ఒమేగా ఎన్ని మైనస్ జీటాతో మల్టిప్లై చేయండి. సో మీకు వచ్చే వాల్యూ ఎక్స్పోనెన్షియల్లో నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లో నెగిటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్లో నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఎక్స్పోనెన్షియల్లో నెగిటివ్ వాల్యూస్ ఉంది. సో మీరు ఒకవేళ టైంని సపోజ్ ఎంతో కొంత సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో టైం కూడా సమ్ ఎక్కువ సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేశారు. సో మీకు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ, సపోజ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ ఉంది. మీరు ఒకవేళ ఆల్ఫాని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది అంటే ఈ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ దేనికి అప్రోచ్ అవుతుంది, ఇట్ ఈస్ అప్రోచెస్ టు 0 అంతే కదా. ఎక్స్పోనెన్షియల్ పవర్లో మైనస్ ఆల్ఫా టీ ఉంది, ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉండి టీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అంటే ఇండైరెక్ట్గా మీ వాల్యూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ అనేది అప్రోచెస్ టు 0 అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ జీటా సమ్ ఈ వాల్యూ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇది మైనస్ సమ్, ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ టైంతో పాటు అవి డిక్రీజ్ అవుతూ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అవుతాయి టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది. సో అందుకోసం ఏంటంటే ఇది ఓవర్ డాంప్డ్ కేస్ కాబట్టి ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కంప్లీట్గా ఇది యాక్చువల్గా పీరియాడిక్ మోషన్ ఏమి ఉండదు, ఎపీరియాడిక్ మోషన్ ఇది. ఎందుకంటే ఇది ఎక్కువ వైబ్రేట్ అవ్వదు, ఒక కంప్లీట్ వైబ్రేషన్ కూడా జరగదు ఇక్కడ, ఎపీరియాడిక్ మోషన్ ఇది.
ఎందుకంటే ఇది ఈ సొల్యూషన్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ పవర్ మైనస్ సమ్ ఒమేగా ఇంటి ఉంది, అలాగే ఎక్స్పోనెన్షియల్ పవర్ మైనస్ సమ్ జీటా సమ్ ఇది ఉంది. సో ఖచ్చితంగా ఈ సొల్యూషన్ అనేది సమ్ పాజిటివ్ క్వాంటిటీ రాదు. సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అవుతుంది యాజ్ టైమ్ ఇంక్రీజెస్ టు యాజ్ టైమ్ ఇంక్రీజింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ aperiodic motion. This is the equation of a aperiodic motion. Of an aperiodic motion. This is the equation of an aperiodic motion. So that is the system cannot vibrate due to over damping. That is the system cannot cannot vibrate due to over damping. Due to over damping వల్ల అది వైబ్రేట్ అవ్వదు. సో వైబ్రేషన్ అంటే చెప్పాను, టు అండ్ ఫ్రో మోషన్ రెండు ఉండాలని చెప్పాను. సో ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి వెనక్కి రావాలి, అప్పుడే కంప్లీట్ అది సిస్టమ్ వైబ్రేట్ అవుతున్నట్టు. సో cannot vibrate due to over damping. So the magnitude of the displacement approaches 0 with time. So the magnitude of the displacement approaches 0 with time. సో యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ x ఉంది కదా, అదే డిస్ప్లేస్మెంట్. యాక్చువల్లీ x is the displacement of the mass. సో యాక్చువల్గా ఉన్న ఫిజికల్ సిస్టమ్ని మీరు యాక్చువల్గా మ్యాథమెటికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్ ఈస్ గివెన్ బై దిస్ ఈక్వేషన్, సో దిస్ ఎక్స్ప్రెషన్. సో అది టైంతో పాటు ఐ మీన్ ఎక్స్ వాల్యూ అప్రోచెస్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇన్ ది కేస్ ఆఫ్ ఓవర్ డాంపింగ్. సో బట్ జీటా గ్రేటర్ దెన్ 1 తీసుకున్నప్పుడు ఓవర్ డాంపింగ్ నెక్స్ట్ జీటా లెస్ దెన్ 1. సో సెకండ్ కేస్ ఏంటంటే జీటా లెస్ దాన్ 1. సో జీటా లెస్ దాన్ 1 అవుతున్న సిస్టమ్ని మనం ఏమంటాం? సిస్టమ్ ఈజ్ అండర్ డాంప్డ్ కేస్. సిస్టమ్ ఈజ్ అండర్ డాంప్డ్. సో అండర్ డాంప్డ్ కేస్ అది. సో ఇక్కడ ఏంటంటే సో సేమ్ మనకి రూట్స్ ఏమవుతాయి చూడండి, ఆల్ఫా 1,2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జీటా లెస్ దాన్ 1. సో జీటా లెస్ దాన్ 1 అంటే మనకి జీటా స్క్వేర్ ఏమవుతుంది? జీటా స్క్వేర్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1 అవుతుంది. సో జీటా స్క్వేర్ మైనస్ 1 వాల్యూ ఏమవుతుంది? లెస్ దాన్ 0. సో జీటా స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఏ నెగటివ్ వాల్యూ. అంటే ఇక్కడ రూట్ లోపల ఉన్న వాల్యూ ఏమవుతుంది? మనకి ఒక నెగటివ్ వాల్యూ అవుతుంది. సో నెగటివ్ వాల్యూ వచ్చిందంటే మనం ఇమాజినరీ రూట్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా? రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ ఇమాజినరీ ఇన్ దిస్ కేస్. సో ఆల్ఫా 1,2 ఈజ్ మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో జీటా స్క్వేర్ మైనస్ 1 అనేది ఒక నెగటివ్ వాల్యూ. సో లోపల నెగటివ్ వాల్యూ ఉంది. సో నేను ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తాను, -1 మైనస్ జీటా స్క్వేర్, ఓకే, ఇంటూ ఒమేగా ఎన్. ఓకే, ఆల్ఫా 1,2 మైనస్ జీటా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? -1 ఇంటూ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎన్. ఓకేనా?
సో -1 ఇంటూ సమ్ 1 మైనస్ జీటా స్క్వేర్ కింద రాశాను అంతే. సో మైనస్ కామన్ తీసి చేశాను. సో -1 అంటే ఏం రాసాము? వీ నో దట్ -1 ఈస్ ఐ ఇమాజినరీ నెంబర్. సో అది ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం. సో ఆల్ఫా 1, 2 ఈజ్ మైనస్ జీటా. సో -1ని మనం ఐ కింద రాస్తున్నాం, ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎన్. ఓకే, మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్. సో ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇక్కడ ఒకసారి దీన్ని సొల్యూషన్ రాద్దాము. సో సొల్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అన్ని సొల్యూషన్స్ ఒకే ఫామ్, సమ్ ఏ ఇంటూ ఆల్ఫా 1t ప్లస్ బి ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2 ఇంటూ టీ. సో ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్, డిస్ప్లేస్మెంట్. సో అండర్ డాంప్డ్ కేసులో మనం డిస్ప్లేస్మెంట్ మాస్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. సో ఏ ఈ పవర్ ఆల్ఫా 1t ప్లస్ బి ఈ పవర్ ఆల్ఫా 2 ఇంటూ టీ. సో ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆల్ఫా 1 అంటే మైనస్ జీటా ఇక్కడ ఒమేగా అని కూడా ఉంది కదా. ఫస్ట్ మామూలుగా రాద్దాం, మైనస్ జీటా ప్లస్ మైనస్ జీటా ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్. దీస్ ఆర్ ద రూట్స్ ఇంటూ టీ, ఫస్ట్ రూట్ అది. నెక్స్ట్ సెకండ్ రూట్ మైనస్ వస్తుంది. సో మైనస్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా మైనస్ ఐ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ టీ. సో మీరు రెండు కేసెస్ చూడండి. ఏ ఇంటూ ఈ పవర్, సో రెండు టర్మ్స్లో చూడండి ఏది కామన్గా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మైనస్ జీటా ఇంటూ ఒమేగా ఎన్టీ. సిమిలర్గా ఫస్ట్ టర్మ్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ. సో రెండు టర్మ్స్లో కూడా ఒక వాల్యూని కామన్ తీద్దాం, ఒమేగా ఎన్టీని కామన్ తీసాం. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ కామన్ తీసాం. ఇంకేం మిగులుతుంది? ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఐ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎన్, అది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏంటి? బి ఇంటూ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ √1 మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ టీ, ఒమేగా ఎన్ టీ. ఓకే, సో యాక్చువల్గా రెండు టర్మ్స్లో కూడా మనం ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీని రీప్లేస్ చేసాం. సో ఇక్కడే ఇంపార్టెంట్ ఒక ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేస్తాం, అదేంటంటే డాంపింగ్ ఫ్రీక్వెన్సీ. సో we will define a frequency known as damping frequency. Damping frequency, it is denoted with omega d. Its value is 1 minus zeta square into omega n. 1 minus zeta square into omega n. సో ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ చూడండి, 1 minus √1 minus zeta square omega n. ఇక్కడ ఒమేగా డి రీప్లేస్ చేస్తాము, అలాగే ఇది కూడా మనం ఒమేగా డిని రీప్లేస్ చేస్తాం. సో రీప్లేసింగ్ with damping frequency, you will get the solution as e power minus zeta omega nt a e power I omega dt plus b exponential minus I omega dt damping frequency.
సో x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా డిటి ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా డిటి. సో ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మనకి యాక్చువల్గా ఏం రాయొచ్చు అంటే మీకు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ సపోజ్ ఐటీ ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఐటీ. సో దీని ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కాస్ టీ ప్లస్ ఐ సైన్ టీ. మీకు మ్యాథమెటిక్స్లో వచ్చి ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ ఐటీ క్యాన్ బి రిటర్న్ యాజ్ కాస్ టీ ప్లస్ ఐ సైన్ టీ. సేమ్ ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఐ ఒమేగా డిటి ఉంది, అలాగే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఐ ఒమేగా డిటి ఉంది. సో మనం ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ మనం ఎలా రాస్తామంటే సమ్ కాస్ అండ్ సైన్లో రాస్తాం. ఎందుకంటే మీకు ఇలాగ యాక్చువల్గా సొల్యూషన్ ఈ ఫామ్లో చూసినప్పుడు మీకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ని మనం సైన్ అండ్ కొసైన్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేస్తాం. కాస్ టీ ప్లస్ ఐ సైన్ టీ తెలుసు కదా, సో ఆ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈ ఈ పవర్ ఐ ఒమేగా టీ డిటి ఏమవుతుందంటే కాస్ ఒమేగా డిటి ప్లస్ ఐ సైన్ ఒమేగా డిటి. సో దిస్ ఇస్ ఫస్ట్ రిలేషన్. అండ్ సెకండ్ రిలేషన్ ఇస్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా డిటి. యూ విల్ గెట్ కాస్ ఒమేగా డిటి, ఇక్కడ ప్లస్ ఐ ప్లస్ ఏమొస్తుంది మనకి మైనస్ ఐ వస్తుంది, మైనస్ ఐ ఒమేగా డిటి. సో దీస్ రిలేషన్స్ can be substituted in the above form of solution. సో above form of solution లో ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అండ్ సైన్ లో ఉన్నవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఏ ఇంటూ కాస్ ఒమేగా డిటి ప్లస్ ఐ సైన్ ఒమేగా డిటి ప్లస్ బి కాస్ ఒమేగా డిటి మైనస్ ఐ సైన్ ఒమేగా డిటి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ. సో ఫస్ట్ చూడండి ఇక్కడ కాస్ ఒమేగా డిటి ఉంది, ఇక్కడ కాస్ ఒమేగా డిటి. సో మీరు కామన్ తీస్తే కాస్ ఒమేగా డిటిని మనకి ఫస్ట్ దాంట్లో ఏ ప్లస్ బి కాస్ ఒమేగా డిటి వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్లస్ ఐ సైన్ ఒమేగా డిటి ఇంటూ ఏ, అలాగే మైనస్ బిఐ సైన్ ఒమేగా డిటి అనేది ఉంది. సో మనం దాన్ని రీప్లేస్ చేద్దాం, ప్లస్ ఐ ఇంటూ ఏ మైనస్ బి సైన్ ఒమేగా డి ఇంటూ టి. ఓకే, సో సపోజ్ ఈ ఏ ప్లస్ బిని సపోజ్ సి అనుకోండి, అలాగే ఏ మైనస్ బిని సపోజ్ డి అనుకోండి. ఏ ప్లస్ బిని సి అనుకోండి, అలాగే ఏ మైనస్ బిని సమ్ డి అనుకోండి. సో ద సొల్యూషన్ విల్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సొల్యూషన్ ఎలా అవుతుంది, ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఏంటి సి కాస్ ఒమేగా డిటి ప్లస్ ఐ ఇంటూ డి సైన్ ఒమేగా టి. దీన్ని డిఐ అనుకోండి, సో ఐ ఇంటూ ఏ మైనస్ బిని డి అనుకోండి. So this is the another form of solution. So first ఇది ఒక సొల్యూషన్, వన్ ఫార్మ్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకొక సో C and D can be found from initial condition. సో ఇనీషియల్ కండిషన్ నుంచి మనం C and Dని కనుక్కోవచ్చు.
C and D can be found from ఇనీషియల్ కండిషన్స్. సో మనకి ఆల్టర్నేటివ్ వేలు ఎలా రాయొచ్చు అంటే, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ సమ్ ఏ ప్లస్ బి కాస్ ఒమేగా డిటి, అలాగే మైనస్ ఐ ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ ఐ ఇంటూ ఏ మైనస్ బి సైన్ ఒమేగా డిటి. ఇది యాక్చువల్గా ఉన్న సొల్యూషన్, అబౌవ్ సొల్యూషన్. సో మనం ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే, మనం ప్రీవియస్గా అన్డాంప్డ్ వైబ్రేషన్స్ ఎలాగా చేసామో, సపోజ్ ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఏ ప్లస్ బిని ఎక్స్ సైన్ ఫై అనుకుంటున్నాను, ఏ మైనస్ బిని ఎక్స్ కాస్ ఫై అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి యాక్చువల్గా ఏ ప్లస్ బి అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఏ మైనస్ బి కూడా కాన్స్టెంట్ వాల్యూ. సో మీరు ఏ నెంబర్ అన్నా సరే, మీరు ఐ మీన్ ఏదన్నా ఒక నెంబర్ని మీరు ఖచ్చితంగా ఈ ఫామ్లో రాయగలరు, ఎక్స్ సైన్ ఫై అండ్ ఎక్స్ కాస్ ఫై. ఈ ఫామ్లో ఏదన్నా ఎనీ నెంబర్ని మీరు ఎక్స్ సైన్ ఫై ఫామ్లో కానీ లేదంటే ఎక్స్ కాస్ ఫై ఫామ్లో కానీ మనం రాయగలం. ఓకేనా? అక్కడ నుంచి ఏ ప్లస్ బిని ఎక్స్ సైన్ ఫై అని రాస్తున్నాము, అలాగే ఎక్స్ మైనస్ బిని ఎక్స్ కాస్ ఫై అని రాస్తున్నాం. అక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ, ఏ ప్లస్ బి ప్లేస్లో ఎక్స్ సైన్ ఫై వస్తుంది, ఏ ప్లస్ బి ప్లేస్లో ఎక్స్ సైన్ ఫై వస్తుంది. అలాగే కాస్ ఒమేగా డిటి ఉంది, అలాగే ఎక్స్ కాస్ ఫై ప్లేస్లో సపోజ్ ఇక్కడ ఐ ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఎక్స్ కాస్ ఫై అని తీసుకుంటున్నాను. సో ఎక్స్ కాస్ ఫై ఇంటూ సైన్ ఒమేగా డిటి. సో మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్స్ కామన్ తీయండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? సైన్ ఏ ప్లస్ బి ఈజ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ cos A sin B. From that relation, you can write the above equation as x is equal to e power minus zeta omega n into t. So మనం దీన్ని ఎలా రాయొచ్చు, sin x into e power sin into sin omega dt plus phi. This is another form of solution. Okay na? This is another form of solution, but here the unknown values are x and phi. X and phi are unknown values, and they can be found from initial conditions. They can be found from initial conditions. So initial conditions యూస్ చేసి మనం x and phi వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. బట్ బేసిక్గా ఆ సొల్యూషన్ చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, ఒకసారి చూడండి, ఈ సిస్టమ్ అనేది సమ్ ఒమేగా డి ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. దిస్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ మాస్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్. ఓకేనా? మనం ఇందాక తీసుకున్నాం కదా డాష్ పాటు స్ప్రింగ్, ఇక్కడ మాస్ తీసుకున్నాం. ఆ మాస్ యొక్క డిస్ప్లేస్మెంట్ యాక్చువల్గా ఈ సొల్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈటా ఒమేగా ఎన్ ఇంటూ టీ సైన్ ఒమేగా డిటి ప్లస్ ఫై. అండ్ ఇక్కడ that equation, this equation indicates that the system vibrates with a vibrates or oscillates with frequency. చూడండి, ఈ ఫంక్షన్కి
ఫ్రీక్వెన్సీ అంటే ఏమవుతుంది చూడండి, ఒమేగా డి సైన్ ఫంక్షన్లో ఒమేగా డి, ఓకేనా, ఒమేగా డి ఫ్రీక్వెన్సీలో సిస్టమ్ అనేది ఆ మాస్ అనేది ఆసిలేట్ అవుతుంది. సో ఒమేగా డి దేనికి ఈక్వల్ టు 1 - జీటా స్క్వేర్ ఒమేగా ఎన్కి ఈక్వల్ అది. సో అండర్ డాంప్డ్ సిస్టంలో ఇది వచ్చింది చూడండి, అండర్ డాంప్డ్ సిస్టంలో వచ్చింది. అండర్ డాంప్డ్ సిస్టంలో జీటా అనేది <1. సో అప్పుడు మనకి ఒమేగా డి అంటే ఏంటి, ఒమేగా ఎన్ √1 - జీటా స్క్వేర్. సో ఒమేగా డి ఎక్కువ ఉంటుంది, ఒమేగా ఎన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో జీటా ఈజ్ <1. సో యువర్ ఒమేగా డి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఒమేగా ఎన్. ఓకేనా. డాంపింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అన్డాంప్డ్ వైబ్రేషన్. ఎందుకంటే మీకు డాంపింగ్ ఉందంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే డాంపింగ్ ఎలిమెంట్ అనేది ఉంది ఆల్రెడీ, సమ్ జీటా డాంపింగ్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఖచ్చితంగా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ తోటి సిస్టమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో ద సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. సో x into minus zeta omega n t sin omega dt plus phi. సో ఇది సొల్యూషన్. ఇక్కడ x అంటే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ విచ్ ఇస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. x ఫస్ట్ పార్ట్ ఏంటంటే x విచ్ ఇస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్, అంటే మాస్ ఎంత వైబ్రేట్ అవుతుంది. సో దట్ ఈస్ గివెన్ బై ఆంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ x. సో ఇంకొక టర్మ్ ఏముంది అక్కడ, సొల్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 terms. సో 3 terms. ఓకే. సో నెక్స్ట్ e⁻−0 ఒమేగా nt. సో దీని వాల్యూ అనేది ఏమవుతుంది చూడండి, మీరు టైంని ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే e⁻−0 ఒమేగా nt అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది, 0. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఉంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది. సో నెగిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్స్పోనెన్షియల్ విల్ బి అప్రోచెస్ టు 0. ఓకేనా. e⁻−0 ఒమేగా nt విల్ అప్రోచెస్ టు 0. సో ఇప్పుడు టైంతో పాటు ఈ అంటే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఇది వాల్యూ అప్రోచెస్ టు 0 అంటే ఈ ఎంటైర్ వాల్యూ ఏమవుతుంది, అప్రోచెస్ టు 0. అంటే మాస్ అనేది కొంచెం టైం తర్వాత అది ఏమవుతుంది, వైబ్రేట్ అవ్వదు, ఎటువంటి వైబ్రేషన్ ఉండదు, యాంప్లిట్యూడ్ అనేది 0 అయిపోతుంది. సో sin omega dt plus phi. So it represents the periodic motion. It represents a repetition of motion. So repetition of motion ni represent చేస్తుంది sin omega dt. So the solution actually represent the result underdamped vibrations low in an underdamped system. In an underdamped system, the system vibrates. Underdamped system, the system the resulting motion in an underdamped system, the resulting motion is oscillatory with decreasing amplitudes having a frequency of omega d. System in an underdamped system, the resulting motion is oscillatory. The resulting motion is oscillatory motion లో ఉంటుంది సిస్టమ్ విత్ డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్. ఎందుకంటే ఇక్కడ e⁻−0 ఒమేగా nt అనేది టైం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే యాంప్లిట్యూడ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి విత్ డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్.
decreasing amplitudes having a frequency of omega d. సో సిస్టమ్ అనేది అండర్ డాంప్డ్ సిస్టంలో ఏమవుతుందంటే ఆసిలేటరీ మోడల్ ఉంటుంది, బట్ ఏంటంటే డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్. సపోజ్ ఫస్ట్ 20 మిల్లీమీటర్ అయిందనుకోండి యాంప్లిట్యూడ్ వైబ్రేట్, నెక్స్ట్ మళ్ళీ సమ్ 19కి వచ్చేస్తుంది, మళ్ళీ 18, అలా సో ఆన్ 0కి వచ్చేస్తుంది. ఓకేనా, ఆఫ్టర్ సమ్ టైం 0కి వచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఒమేగా డి ఉంటుంది. సో అల్టిమేట్లీ ద మోషన్ డైస్ విత్ టైమ్ ఇన్ అన్ అండర్ డాంప్డ్ సిస్టమ్. Ultimately the motion dies with time. Ultimately the motion dies with సో మనం జీటా గ్రేటర్ దెన్ 1 అండ్ జీటా లెస్ దెన్ 1 డిస్కస్ చేసాం. జీటా గ్రేటర్ దెన్ 1 అంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో నేను ఒక చిన్న 2 క్వశ్చన్స్ అడుగుతాను, అది చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అదేంటంటే ఫస్ట్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ గురించి చెప్పాను. సో ఓవర్ డాంప్డ్ సిస్టంలో కంప్లీట్ ఆసిలేషన్ అనేది ఉంటుందా ఉండదా? ఇన్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ కంప్లీట్ ఆసిలేషన్ ఉంటుందా ఉండదా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. In an overdamped system, is there a complete oscillation in the system or not? సో ఆబ్వియస్గా ఉండదు, ఎందుకంటే మనకి అక్కడ చూసాం మైనస్ జీటా ఒమేగా ఎన్ సమ్ ఎన్టీ సమ్ ప్లస్ బి ఇంటూ ఈ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ సమ్ మైనస్ జీటా టర్మ్స్ ఉన్నాయి. అవి యాక్చువల్గా మల్టిప్లైడ్ విత్ ఒమేగా ఎంతో మల్టిప్లై చేసినప్పుడు ఎక్కువ వాల్యూ అవుతుంది. కాబట్టి యాక్చువల్గా కంప్లీట్ ఆసిలేషన్ అనేది ఉండదు. ఓకేనా, కంప్లీట్ ఆసిలేషన్ అనేది ఉండదు. ఆసిలేషన్ లేకుండా డిమినిష్ అయిపోతాయి వైబ్రేట్ ఆ సిస్టమ్ అనేది. ఓకేనా, దట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ అనేవి ఉంటాయా ఉండవా? అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ అనేవి ఉంటాయా ఉండవా? ఆ స్లైడ్లోనే ఉంది. ఇన్ అన్ అండర్ డాంప్డ్ సిస్టమ్ దట్ ఈస్ జీటా లెస్ దాన్ 1, do we have any oscillations in the system? ఆసిలేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు చెప్పింది అదే కదా మీకు, సైన్ ఒమేగా డిటీ ప్లస్ 5 అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సమ్ రిపిటేషన్ ఆఫ్ మోషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఉంది. ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ టైంతో ఇంక్రీజ్ చేసి కొద్దీ దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. బట్ ఈలోపు మనకి సమ్ ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. అండర్ డాంప్డ్ సిస్టంలో యాక్చువల్గా టైంతో పాటు యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ డిక్రీజ్ అవుతుంది, బట్ మనకి ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, జీటా లెస్ దాన్ 1. సో యాక్చువల్ వైబ్రేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా ఎక్కువ యాంప్లిట్యూడ్తో ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చెప్పాను, సమ్ 0, నెక్స్ట్ డిక్రీజ్ అవుతూ 0కి వచ్చేస్తాయి. ఇది టైం అనుకోండి, ఇదేమో సపోజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్ అనుకోండి. సో మీకు యాక్చువల్గా అండర్ డాంప్డ్ వైబ్రేషన్స్లో ఎలా ఉంటుందంటే గ్రాఫ్, సో సపోజ్ ఇనీషియల్గా సపోజ్ ఎక్కువ యాంప్లిట్యూడ్తో ఉంటుంది సిస్టము, దాని తర్వాత ఏమవుతుందంటే అలా డిక్రీజ్ అవుతూ అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ అండర్ డాంప్డ్ కేస్. ఇది అండర్ డాంప్డ్ కేస్లో ఆసిలేషన్స్ ఉంటాయి. అండర్ డాంప్డ్ అంటే జీటా లెస్ దాన్ 1. బట్ మీకు ఓవర్ డాంప్డ్ కేసు ఎలా ఉంటుందంటే
ఓవర్ డాంప్డ్ కేసులో అసలు ఆసిలేషన్స్ ఉండవు కంప్లీట్గా. సో గ్రాఫ్ ఎలాగ ఉంటుందంటే, సో యాజ్ టైమ్ ఇంక్రీజెస్ యువర్ టైం ఇంక్రీజ్ చేసే కొద్దీ దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ప్రోజెస్ జీరో అయిపోతుంది. కంప్లీట్ ఆసిలేషన్ అనేది అండర్ డాంప్డ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ కేసు ఇది. దిస్ ఈజ్ ఓవర్ డాంప్డ్ కేస్, జీటా గ్రేటర్ దెన్ 1. ఓకే. ఓకే, రిమైనింగ్ కాన్సెప్ట్స్ టుమారో క్లాస్ డిస్కస్ చేద్దాం. ఇంకేంటంటే జస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. జస్ట్ జీటా ఈక్వల్ టు 1 క్రిటికల్ డాంపింగ్ కేసు డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాగరిథమిక్ డిక్రిమెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాని మీద ఇంకా ఫైనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అవి చేసేయచ్చు, ఈజీగానే ఉంటాయి. ఓకే. ఓకే, సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ. బట్ వై